కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా స్పందించారు. ఇక జానీ మాస్టర్ బాధితులు ఎంతమంది ఉన్నారో సినీ పరిశ్రమలో వాళ్ళందరూ కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి రాజా సింగ్ వ్యాఖ్యానించారు. మరోపక్క జానీ మాస్టర్ అయితే మాత్రం లైంగికంగా వేధించారని చెప్పేసి ఆరోపణలు రావడంతో ఒక మహిళ ఒక యువతి ఫిర్యాదు చేయడంతో నార్సింగ్ పోలీసులు అయితే మాత్రం కేసు నమోదు చేశారు. పోక్సో చట్టం కింద ఆయన అయితే మాత్రం గోవాలో ఉన్నట్లు తెలియటంతో గోవాలో అయితే మాత్రం సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొస్తున్నట్లు మనకు సమాచారం. ఇక హైదరాబాద్ లో పోలీసుల ఎదుట ఆ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి హాజరుపరిచిన తర్వాత కోర్టులో హాజరుపరిచేటటువంటి అవకాశాలని మరి పోక్సో చట్టం కింద ఏ విధంగా ఉంది, జానీ మాస్టర్ కి మరి ముందస్తు బెయిల్ అప్లై చేసుకుంటారా, మరి ఆయన తరపు న్యాయవాదులు ఏ విధంగా ఆయన తరపు బెయిల్ కి అప్లై చేస్తారు, మరోపక్క కోర్టులో ఏ విధంగా పోక్సో చట్టం పరిస్థితి ఉంది, పోక్సో చట్టం కింద జానీ మాస్టర్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా అందరూ కూడా అంటే సినీ ప్రముఖులు అయితే మాత్రం ఎదురు చూస్తున్నారు. మరోపక్క గతంలో జరిగినటువంటి పరిణామానికి ఇప్పుడు కేసు పెట్టడం ఏదైతే ఉందో దీని వెనకైతే మాత్రం కొరియోగ్రాఫర్ల అంటే గిట్టని కొరియోగ్రాఫర్ల యొక్క హస్తం ఉందని చెప్పేసి జానీ మాస్టర్ అయితే చెప్తున్నారు. జానీ మాస్టర్ తరపున కూడా చెప్తున్నటువంటి అంశం. అయితే జానీ మాస్టర్ ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కావడంతో ఆయనపై అయితే మాత్రం ఇది లవ్ జిహాద్ అనేటటువంటి అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. దీనికి బీజేపీ నేతలు అయితే మాత్రం సీరియస్ గా తీసుకుంటున్నారు. ముఖ్యంగా రాజా సింగ్ అయితే మాత్రం ఏ అంశం అయితే మాత్రం మరోపక్క గోవధను నిషేధించాలి అని చెప్పేసి ఆయన ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. మరోపక్క చాలా ట్రక్కుల్ని పట్టుకొని ఆయన గోశాలకు తరలించినటువంటి అంశాలను చూడొచ్చు. అలాగే ఏ హిందువులపై దాడి జరిగినా సరే ఆయన మాత్రం స్పందిస్తూ ఉంటారు. కాబట్టి ఒక జానీ మాస్టర్ పై అయితే మాత్రం రాజా సింగ్ కొంచెం ఘాట్ అయినటువంటి వ్యాఖ్యలు చేశారు. జానీ మాస్టర్ అయితే మాత్రం పోక్సో చట్టం నమోదు చేయడంతో ఇక ఆయన సినీ పరిశ్రమలో అయితే మాత్రం ఆయనకి బహిష్కరించాలి అనే విధంగా కూడా రాజా సింగ్ వ్యాఖ్యానించారు. మరి ఈ వ్యాఖ్యల్ని సినీ పరిశ్రమ ఏ విధంగా తీసుకుంటుంది, మరోపక్క పార్టీ పరంగా ఈ వ్యాఖ్యానించారా లేకపోతే నిజంగానే ఆయన సినీ పరిశ్రమలో జానీ మాస్టర్ చెక్కు పెట్టాలనే ఉద్దేశంతో వ్యాఖ్యానించారో మనం వేచి చూడాల్సినటువంటి అంశం.